జేడీకేడి భరత్ రౌడీలని చితక్కొడతారు. రేయ్! అమ్మాయిలే మిమ్మల్ని పట్టించార్రా! అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే అమ్మాయిల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తార్రా అని జేడీ నిలదీస్తూ ఉంటే, మేడం ఫోటోల్ని మార్ఫింగ్ చేయటం ఏంటి మేడం? అలాంటిదేమీ నేను చేయలేదు మేడం. ఏంటన్నా యామిని నా గురించి ఎవరికీ చెప్పదని మీకు ముందే చెప్పాను కదా! మరి వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మీరు ఎందుకు బ్లాక్‌మెయిల్ చేశారన్నా అని భరత్ రౌడీలని నిలదీస్తూ ఉంటే, రేయ్! నేను మత్తు పదార్థాలను మాత్రమే అమ్ముతాను. రేయ్! నేను అమ్మాయిల ఫోటోల్ని అస్సలు మార్ఫింగ్ చేయలేదు మేడం. ఆ మార్ఫింగ్ ఫోటోలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. వీడే చేసి నా మీదికి తోస్తున్నాడు అని రౌడీ చెప్తాడు. మేడం నేను చేయలేదు మేడం అని భరత్ అంటే, రేయ్ తప్పించుకుందామని చూస్తున్నావా? మరి మమ్మల్ని చూసి ఎందుకు పరుగులు పెట్టి పారిపోయావు అని జేడీ నిలదీస్తూ ఉంటే, యామిని నేను మత్తు పదార్థాలు తీసుకున్నానని మీకు చెప్పి పోలీసులకి పట్టిస్తుందని పారిపోయాను మేడం. అదే విషయం అన్నకి ఫోన్ చేసి పిలిపించాను అంతే మేడం. ఫోటోలకి, మార్ఫింగ్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదు అని భరత్ చెప్పటంతో, ముందు మీ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ఇలా ఇవ్వండి రమ్య చెక్ చెయ్యి అని జేడీ చెప్తుంది. మేడం మార్ఫింగ్ చేసే టూల్స్ కానీ, వేరే సిమ్ వేసిన దాఖలాలు కానీ ఏమీ లేవు మేడం అని రమ్య చెప్పటంతో, వీళ్ళని కారు ఎక్కించండి అని జేడీ చెప్తుంది. తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఓనర్ కాస్త జేడీకేడీతో మాట్లాడుతూ ఉంటారు. ఏమంటున్నారు మేడం? అసలు ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అమ్మాయిల్ని బెదిరిస్తున్నారా? అంటే ఇదే విషయంగానేనా లాస్ట్ 3 మంత్స్‌లో 6 అమ్మాయిలు కోర్సుని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు అని అతను చెప్పటంతో, ఏంటి 6 అమ్మాయిలు మానేసి వెళ్ళిపోయారా? అని జేడీ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, అవును మేడం. వాళ్ళు ఎందుకు మానేసి వెళ్లారు అని మేము తెలుసుకోవటానికి ప్రయత్నించాము. అసలు వాళ్ళు నోరు విప్పలేదు. తర్వాత కాంటాక్ట్ చేయటం కూడా ఇబ్బందయిపోయింది. మేము ఏమీ తెలుసుకోలేకపోయాము అని అతను చెప్పటంతో, అంటే ఎవరు ఇదంతా చేస్తున్నది? ఖచ్చితంగా ఇన్‌స్టిట్యూట్‌లో ఎవరో ఒక్కరే ఇదంతా చేస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరై ఉంటారు? భరత్ నిజమే చెప్తున్నాడు. అతనైతే ఫోటోల్ని మార్ఫింగ్ చేయలేదు. యామినికి ఫోన్ చేసి బ్లాక్‌మెయిల్ చేసిన అతను కూడా 2 మంత్స్ నుంచి ఫోటోలు తీస్తూనే ఉన్నానని చెప్పారు. అంటే రీసెంట్‌గా 2 నెలల క్రితం జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఇదంతా చేస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరు అని జేడీకేడీ ఆలోచిస్తూ ఉంటారు. అంతకుముందు జేడీ వాచ్‌మెన్ అంకుల్‌తో మాట్లాడి ఉంటుంది. మీకు ఇక్కడున్న అమ్మాయిల గురించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారన్న విషయం తెలుసా? అని జేడీ అడిగినప్పుడు, అసలు నేను 3 నెలల క్రితమే చేరాను మేడం. నాకు పెద్దగా అమ్మాయిల గురించి, వాళ్ళ డీటెయిల్స్ గురించి అస్సలు తెలీదు. అయినా కూడా వాళ్ళెవరూ ఏమీ బాధపడడం లేదు అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. ఖచ్చితంగా వాచ్‌మెనే ఇదంతా చేస్తున్నాడు అని జేడీ చెప్పటంతో, వాచ్‌మెన్ అంకులా? అతను చాలా మంచివారు. మాతో చాలా క్లోజ్‌గా మా ఫ్యామిలీల గురించి కూడా చాలా బాగా తెలుసు అతనికి అని యామిని, సుమతి చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా అతనే. ఎందుకంటే మీతో క్లోజ్‌గా ఉంటూ మీ ఫోటోలను తీస్తూ అతను మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. 3 నెలల క్రితం అతను జాయిన్ అయ్యాడు కదా! అని జేడీ అడగటంతో, అవును మేడం. సరిగ్గా 3 నెలల క్రితమే అతను జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అయిన దగ్గర నుంచి అమ్మాయిలు మానేసి వెళ్ళిపోతున్నారు అని హెడ్ కూడా చెప్పటంతో, జేడీ ఆలస్యం చేయొద్దు. వెళ్లి పట్టుకుందాం పద. మళ్ళీ పారిపోతాడు అని జేడీ చెప్తుంది. అప్పుడే ఆ వాచ్‌మెన్ కాస్త ఫోన్ మాట్లాడుతూ, రేయ్! ఆ యామిని నేరుగా పోలీసులనే ఇక్కడికి తీసుకువచ్చేసిందిరా. మన గురించి నిజం తెలిసిపోతుంది. నేను కూడా పారిపోయి వస్తున్నా. మీరు కూడా వచ్చేయండి ఎక్కడున్నా కూడా. తర్వాత యామిని ఫోటోల్ని నెట్‌లో పెట్టేద్దాం అని ఫోన్ మాట్లాడుతూ కీస్ తీసుకొని బైక్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడా కనిపించట్లేదే అని జేడీకేడీ మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇందాక టేబుల్‌పై కీస్ ఏమైనా చూసావా జేడీ? కేడీ అని ధాత్రి అడగటంతో, లేదు ఇందాక చూసినప్పుడున్నాయి ఇప్పుడు లేవని కేదార్ చెప్తాడు. అయితే పారిపోతున్నాడు పద అంటూ పార్కింగ్ దగ్గరికి వచ్చి వెంటనే రివాల్వర్‌ని గురిపెట్టేస్తుంది. రేయ్! పారిపోదామని చూసావా? బుల్లెట్ నీ తలలో పేలి పుచ్చకాయలా నీ తల పేలిపోతుంది అని జేడీకేడీ రివాల్వర్‌లని గురిపెట్టేసి ఉంటారు. మేడం నాకేమీ తెలీదు మేడం. ఆ ఫోటోల్ని నేను మార్ఫింగ్ చేయలేదు మేడం. అమ్మాయిల్ని నేను బెదిరించలేదు మేడం అని అతను అంటాడు. రేయ్! ఫోటోలు మార్ఫింగ్ చేశావు, అమ్మాయిల్ని బెదిరించావని నేను అడగనే లేదు కదరా! ఇంకా తప్పించుకుందామని చూస్తున్నావా? అడగకుండానే నిజం చెప్పేశావు కదరా! అని ఇక వాడి చెంపలు పగలగొట్టి వాడిని స్టూడెంట్స్ అందరి ముందు నిల్చోపెడుతుంది. చూడండి మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వీడే ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మిమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. సుమతి, యామినిలాగే మీలో చాలామంది బాధితులున్నారని నాకు అర్థమైంది. మీరు ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు వచ్చి ఎవరో ఒకరు నోరు విప్పి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేదే కాదు కదా! కాబట్టి మీరంతా ధైర్యంగా ఉండాలి అని జేడీ మంచి మాటలు చెప్తూ ఉంటుంది. వీడికి శిక్ష పడుతుంది. మీ ఫోటోలు ఏవి కూడా బయటికి రావు.
రే నీ చేత ఇదంతా చేయిస్తున్నది ఎవర్రా అని జేడీ అడుగుతూ ఉంటే, మేడం నేను ఒక్కనే ఇదంతా చేస్తున్నాను మేడం, నా వెనుక ఎవరూ లేరు, వీళ్ళు డబ్బులున్న అమ్మాయిలు, పరువు గల అమ్మాయిలు కదా, పరువు కోసం ఏమైనా చేస్తారని నేనే ఇలా చేస్తున్నాను మేడం అని అతను తన ఫోనును కూడా ఇచ్చేస్తాడు. ఇక ఆ ఫోటోలన్నీ చూసి ఫోన్ని విసిరి కొట్టేస్తుంది. బ్యాకప్ ఎక్కడుందో చెప్పు, నీకు శిక్ష పడేలా నేను చేస్తాను అని జేడీ చెప్తుంది. ఇక స్టూడెంట్స్ అందరూ కూడా జేడీని హగ్ చేసుకుంటారు. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా అని యామిని ఏడుస్తూ ఉంటుంది. మేడం మీరే కనుక లేకపోతే మా జీవితాలు ఏమైపోయి ఉండేటివో అని అమ్మాయిలందరూ ఏడుస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. చూడండి, మీరు ధైర్యంగా ఏదైనా ఉంటే సైబర్ క్రైమ్కి ఫోన్ చేయండి అని ధాత్రి స్టూడెంట్స్ అందరినీ పంపించేస్తుంది. రే నీకు మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నది ఎవర్రా, నీ వెనుక ఉన్నది ఎవరు చెప్తావా లేదా అని కేదార్ చెంపలు పగలగొడుతూ అతన్ని నిలదీస్తూ ఉంటాడు. చెప్తాను సార్ చెప్తాను అని అతను నిజం చెప్పబోతూ ఉంటే ఎవరో ఒకరు షూట్ చేసి అక్కడి నుంచి పరుగులు పెట్టి కారులో వెళ్తూ ఉంటారు. షూట్ చేసిన చేతిని మాత్రమే మనకి చూపిస్తూ ఉంటారు. దాంతో వాచ్మెన్ కుప్పకూలిపోయి చనిపోతాడు. జేడీ ఆ కారులో పారిపోతున్నారు, షూట్ చేసిన వాళ్ళు ఆ కారులోనే వెళ్తున్నారు అని జేడీకేడి ఇద్దరు వెంట పడతారు. అయితే అప్పటికే కారులో వెళ్ళిపోతారు. ఎవరు షూట్ చేశారన్నది ముఖం చూపించరు. మీనన్ మనుషులే ఇదంతా చేస్తున్నారేమో జేడీ, కానీ మీనన్ ప్రాణాలతో లేడు కదా అని గ్యాంగ్ ఇలా నడుస్తోందని కేడి అంటే, అవును కదా మరి గ్యాంగ్ని ఎవరు నడిపిస్తున్నట్లు అని జేడీ అంటుంది. అక్క చెప్పినట్లు నిజంగానే మీనన్ ప్రాణాలతో ఉన్నాడేమోనని కేదార్ అంటాడు. అవును, జరిగేవన్నీ చూస్తుంటే మీనన్ బ్రతికి ఉన్నాడేమో ఆలోచించాల్సి ఉంది అని జేడీ చెప్తే, మన గ్యాంగ్ని మొత్తం కూడా ఫీల్డ్లోకి దిగమని చెప్తాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తెలుస్తుంది, పద వెళ్దాం అని జేడీకేడి బయలుదేరి వెళ్తారు. పేరుకే కోటీశ్వర్లం, చేతిలో ₹1,00,000 డబ్బులు కూడా లేవు అని వైజయంతి నిషి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అప్పుడే కౌశికి పెద్ద బ్యాగు పట్టుకురావటంతో ఆ బ్యాగులో ఏముందో చూద్దాం పదమ్మీ అని వైజయంతి నిషి హాల్లోకి వస్తారు. ఏంటమ్మీ ఆ పెద్ద బ్యాగులో ఏముంది అని వైజయంతి అడగటంతో 10 కోట్ల డబ్బుని కౌశికి చూపిస్తూ ఉంటుంది. ఏంటొదినా ఇంత డబ్బుల్ని మీరొక్కరే డ్రా చేసి తీసుకువచ్చారా, అసలే రోజులు బాగోలేవు కదా అని ధాత్రి అంటుంది. ఎందుకక్క ఇంత డబ్బు అని యువరాజ్ అంటే, ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కింద టోకెన్ అమౌంట్ కింద రేపు 10 కోట్లు ఇవ్వాల్సి ఉంది యువరాజ్, అందుకే డ్రా చేసి తీసుకువచ్చాను బ్యాంకు నుండి అని కౌశికి చెప్తుంది. ఫోన్ చేసి ఉంటే మేము వచ్చి ఉండే వాళ్ళం కదక్క తోడు కోసం అని కేదార్ అంటే, ఎందుకు నొక్కేయటానికా అని నిషి అంటుంది. అనామకుల్ని ఇంట్లో పెట్టుకున్నామని మమ్మల్ని అంత తెలివి తక్కువ వాళ్ళలా చూడొద్దు కేదార్, మేము చాలా తెలివైనోళ్ళంలే అని వైజయంతి అంటుంది. దొంగల గురించి దొంగతనాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అవసరమా అత్తయ్య గారు, మాట్లాడితే మళ్ళీ మీరే బాధపడతారు అని ధాత్రి అంటే, అంటే ఏంటే మేం దొంగలమని మాట్లాడుతున్నావా అని నిషి అంటే, మరీ అంత స్ట్రైట్గా అడిగితే ఎలా నిషి, మొహమాటానికైనా కాదంటాం కదా అని కేదార్ అంటే, ఏంట్రా రెచ్చిపోతున్నావు అని యువరాజు తిడుతూ ఉంటాడు. యువరాజ్ మొదలుపెట్టింది నిషి వాళ్లే కదా అని కౌశికి అంటుంది. ఇప్పుడు రాత్రంతా ఇంత డబ్బులు ఇంట్లో పెడితే దొంగలు వచ్చి దొంగతనం చేసి తీసుకువెళ్తే ఎలా వదినా అని నిషి అంటే, ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళకి దుర్బుద్ధి కలిగి దొంగతనం చేస్తే ఏం చేస్తావక్క అని యువరాజ్ అంటాడు. డబ్బు మనిషితో ఎట్లాంటి తప్పైనా చేయిస్తుందిరా అబ్బోడా అని వైజయంతి అంటే, అబ్బా ఎన్ని రోజులకి మంచి మాట చెప్పావు వైజయంతి, అమ్మ కౌశికి ఇక దాని తోకలు ఈ డబ్బు కోసం ఏమైనా చెయ్యొచ్చు అని సుధాకర్ అంటే, ఏంది బా కిండల్ చేస్తున్నావా, మంచి మాట చెప్పటం కూడా తప్పేనా అని వైజయంతి అంటుంది. డబ్బంతా మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరైనా దొంగతనం చేస్తే అప్పుడు రాత్రంతా ఏడుస్తూ కూర్చుందాం, రా అత్తయ్య వెళ్దామని నిషి వెళ్తుంది. బాబాయ్ కంపెనీ డబ్బుల్ని వాళ్ళేమీ కొట్టేయర్లే, మీరు ధైర్యంగా ఉండండి అని కౌశికి వెళ్తుంది. సరే వదిన, మీరు ఈ డబ్బుని జాగ్రత్తగా లాకర్లో పెట్టి ఆ కీస్ని వేరే లాకర్లో పెట్టండి అని ధాత్రి చెప్తుంది. వాళ్ళు డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు ధాత్రి, రాత్రంతా మనం చాలా కేరింగ్గా ఉండాలి అని కేదార్ అంటే, అవునని ధాత్రి అంటుంది. ఏందమ్మి ఆ డబ్బులు కౌశికి ఎక్కడ పెడుతుందో రాత్రికి చూసి కొట్టేద్దాం అనుకుంటే ఇలా లాక్కు వచ్చేసావు అని వైజయంతి అంటే, అత్తయ్య 25 లక్షలకే ఆ జగదాత్రి కేదార్లు కాపలా కాశారు, 10 కోట్లు మనం కొట్టేశామే అనుకో, మనమే కొట్టేశామని మన మీద విరుచుకు పడిపోతారు, మనం కొట్టేయటం లేదు అని నిషి అంటే, అవునమ్మా జీవితాంతం ఆఫీస్లో పని చేయమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు, కాబట్టి ఆ డబ్బులతో మనకు అవసరం లేదు, వెళ్ళి హాయిగా నిద్రపో అని యువరాజ్ కూడా చెప్తాడు.